మూవింగ్ ఆన్, మంచు కొండల్లో మోనోరైల్. సలాం సైనిక అంటూ వాళ్లకు కావాల్సిన సరకు సరంజామాన్ని అందించే వండర్ఫుల్ రైల్ ఇది. వేల అడుగుల ఎత్తులో కూడా 24/7 పనిచేస్తూ మన సైనికులకు వెన్నుదన్నుగా నిలవబోతోంది ఈ మోనోరైల్. ఈ విజువల్స్ చూస్తున్నారు కదా, ఇదే మోనోరైల్. హిమాలయ పర్వత సానువుల్లో మన సైనికులు కంటి మీద కునుకు లేకుండా, రెప్ప వేయకుండా కాపలా కాస్తూ ఉంటారు. అటు సియాచిన్ నుంచి ఇటు చివరి అరుణాచల్ ప్రదేశ్లోని మంచు కొండల దాకా నిరంతరం గస్తీ కాస్తూ ఉంటారు. అక్కడ వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. దీంతో అక్కడికి హెలికాప్టర్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సో దీంతో మనం సైనికులకు మందులో, ఫుడ్డో ఎట్సెట్రా ఇవన్నీ సరఫరా కోసం, ఎవరైనా గాయపడితే అక్కడి నుంచి వాళ్ళని షిఫ్ట్ చేయడం కోసం సైంటిస్టులు ఇప్పుడు ఒక సరికొత్త ఆవిష్కరణ చేశారు. అదే ఇప్పుడు స్క్రీన్పై మీరు చూస్తున్న ఈ మోనో రైల్. ఇది చూసి వాట్ అన్ ఐడియా సర్జీ అంటున్నారు ఇప్పుడు మన సైనికులంతా కూడా. వి ఆల్ నో, హిమాలయాలే మన దేశానికి ఉత్తరాన పెట్టని కోట. అలాంటి మహాపర్వత సానువుల్లో 24/7 కంటి మీద కొనుక్కు లేకుండా కాపలా కాయడం అంటే అదొక అతిపెద్ద సవాల్. అక్కడ వాతావరణమే మన జవాన్లకు ఒక పెద్ద శత్రువు. ఓవైపు పాకిస్తాన్, ఇంకోవైపు చైనా. అలాంటి హిమగిరిలో ఉండే మన సైనికులకు అవసరమైన రేషన్, ఇతర సరంజామా ఇవన్నీ సరఫరా చేయడం చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. సో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కొన్ని రోజులు, వారాల తరబడి ఆ సరఫరా లైన్లు తెగిపోతుంటాయి. యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు శత్రు దేశంతో ప్రతికూల వాతావరణం సైతం మరొక శత్రువుగా మారుతూ ఉంటుంది. సో ఈ పరిస్థితిని నివారించేందుకు మన సైంటిస్టులు చేసిన కృషి ఈ మోనో రైల్ అనమాట. ఈ మోనో రైల్ రూపంలో కళ్ళ ముందు ఇప్పుడు అది ప్రత్యక్షమైంది. అరుణాచల్ ప్రదేశ్లోని కమింగ్ హిమాలయాల్లో ఈ హై ఆల్టిట్యూడ్ మోనో రైలు సిస్టమ్ మన సైనికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వెల్, ఈ మోనో రైలు ప్రత్యేకతలు ఏంటో కూడా చూద్దాము. సింగిల్ వీల్ ట్రాక్ మీద నడిచే మోనో రైల్ ఇది. సింగిల్ వీల్, ఒకటే వీల్ ఉంటుంది. ఆ సింగిల్ వీల్ మీదే ఇది ట్రాక్ మీద నడుస్తుంది అనమాట. సముద్ర మట్టానికి ఇది 16,000 అడుగుల ఎత్తులో పనిచేసే రైలు ఇది, మోనో రైలు. 16,000 ఫీట్ హైట్లో. ఇమాజిన్, ఒకసారి ఊహించుకోండి, సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ఇది పనిచేస్తుందంటే. సింగిల్ రన్లో ఇది 300 కేజీల బరువును తీసుకెళ్లే కెపాసిటీని కలిగి ఉంటుందన్నమాట. ఫార్వర్డ్ పోస్టులకు అవసరమయ్యే రేషను, ఆయుధాలు, లేకపోతే 300 కిలోలు అంటే అవలీలగా ఒక 4 లేదా 5 మనుషులను కూడా క్యారీ చేయగలిగే సిచ్యువేషన్ అనమాట. ఇంధనము, ఇంజనీరింగ్ పరికరాలు ఇవన్నీ కూడా దీంట్లోంచి మనం తీసుకెళ్ళచ్చు. పగలు రాత్రి అనే తేడా ఉండదు దీనికి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే దీనికి పనిచేసే సామర్థ్యం ఉంటుంది. మోనో రైల్ని ఇప్పుడు కోర్ కమాండ్ ప్రస్తుతానికి ఉపయోగిస్తోంది. ప్రపంచం దృష్టిని ఇప్పుడు ఈ మోనో రైల్ సిస్టము ఆకట్టుకుంటోంది. ఇప్పుడు హై ఆల్టిట్యూడ్ మోనో రైలు అందుబాటులోకి రావడంతో పగలు రాత్రి తేడా లేకుండా, మంచు వర్షం ఉన్నా సరే సరుకు రవాణాకు ఇబ్బంది లేకుండా, వీటన్నిటికీ మించి ఫార్వర్డ్ పోస్ట్లో ఉన్నవారు గాయపడ్డప్పుడు లేదా చనిపోయినప్పుడు వాళ్ళ మృతదేహాలను తరలించడం కోసం, క్షతగాత్రులను తరలించడం కోసం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హెలికాప్టర్లను వినియోగిస్తున్నప్పటికీ కూడా ఈ హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో కొన్నిసార్లు వాటిని ఉపయోగించడం సాధ్యపడదు కాదు. కాబట్టి ఈ మోనో రైలు డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది.